నమస్కారం. డివిఎం గ్లోబల్ సమర్పించు ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఓకే, డివిఎం గ్లోబల్ సమర్పించు ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో మనం యువత గురించి మాట్లాడుకుంటాం. మరి యువతలో ఎంతో చేంజెస్ అది వస్తూ ఉంటాయి. మరి వాళ్ళ లైఫ్లో ఎన్నో పెనుమార్పులు దారితీస్తూ ఉంటుంది. ఆ దారి తీసిన ఆ చేంజెస్లోనే ఎన్నో వాళ్ళ ఒక ఆలోచనలో మార్పులు వస్తూ ఉంటాయి, వాళ్ళు చేసే చర్యల్లో మార్పులు వస్తూ ఉంటాయి. సో ఇవాల్టి టాపిక్ కూడా చేంజింగ్ ట్రెండ్స్. అంటే పిల్లల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అంటే ప్రతి 5 సంవత్సరాలకి ఆలోచించే విధానంలో, ఆ బాడీ యొక్క స్ట్రక్చర్లో, తర్వాత ఆ చర్యల్లో చాలా రకాల మార్పులు వస్తూ ఉంటాయి. అలాంటి మార్పుల్ని ఎదుర్కొంటూ వాళ్ళు ఎలా ముందుకు సాగాలి అనే అంశం పైన ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఈ చేంజింగ్ ట్రెండ్స్ పైన మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మాలతి మేడం గారు. సో ఆవిడని అడిగి ఈ చేంజింగ్ ట్రెండ్స్ గురించి మనం ఆవిడతో డిస్కస్ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. ఎస్ మేడం, చేంజింగ్ ట్రెండ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే మన యువతలో కానీ పిల్లలే యువత కింద మారుతారు, యువతే ఇంకా పెద్దవాళ్ళ కింద అవుతారు. కానీ ఈ లైఫ్లో చాలా చేంజెస్ జరుగుతుంటాయి. అంటే ఒక సైకాలజిస్ట్ ఏం చెప్పారంటే ప్రతి 5 సంవత్సరాలకి వీళ్ళల్లో మార్పులు వస్తూ ఉంటాయని చిన్నపిల్లలకి. సో ఆ విధంగా ఈ మార్పులు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుందంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి చేంజెస్, అంటే ఒక 5 years నుంచి మనం తీసుకుంటే 5 years నుంచి 18 years లోపుని ఒక 3-4 phases కింద తీసుకుంటే ఎలాంటి మార్పులు వాళ్ళ ఆలోచించే విధానంలో కానీ, వాళ్ళ శారీరక తత్వాల్లో కానీ, తర్వాత మానసిక తత్వాల్లో కానీ మార్పులు వస్తాయి కదా. అది ఎలా వస్తే దాని ఫలితంగా ఏం జరుగుతుందో అన్న అంశం చెప్తారా? యా సార్, మనం పిఎస్ఎస్ఎం తరఫున చేస్తున్నాం కాబట్టి పిఎంసి తరఫున ధ్యానానికి కనెక్ట్ చేసుకుందాం ఇవన్నీ. ఎస్. సో సార్ 5 years వరకు పిల్లలు అమ్మ నాన్న వెనకాల ఉంటారు. వాళ్ళకి అసలు కష్టం నష్టం ఇలాంటి వాటి గురించి ఏమి ఉండదు, చాలా హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత మెల్లగా స్కూల్కి వెళ్ళడం మొదలవుతుంది. ఆ స్కూల్లో ఎగ్జామ్స్ అని, మార్క్స్ అని, లేకపోతే ఇవన్నీ మొదలవుతాయి. రెండవది ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ లో మళ్ళీ చిన్న చిన్న గ్రూపులు, ఒక్కొక్కళ్ళకి పడకపోవటమో లేకపోతే ఏదో నడటంలా మెల్లగా వాళ్ళలో ఒక భావన మొదలవుతుంది. అదొకటి. ఆ రెండవది సెకండ్ చైల్డ్ కూడా వస్తారు. అంటే వాళ్ళు అప్పటి వరకు అక్కగానో అన్నయ్య అదే ఒక్కళ్ళే బిడ్డగా ఉన్నారు. సెకండ్ బేబీ వచ్చేసరికి వీళ్ళని మెంటల్ గా ప్రిపేర్ చేసి వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్షన్ ఇస్తూ ఉన్నారు అనుకోండి పేరెంట్స్, ప్రాబ్లమ్స్ లేవు. లేదు, బాయ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, గర్ల్కి ఎక్కువ ఇంపార్టెన్స్, లేకపోతే ఏదన్నా చిన్న డిస్క్రిమినేషన్ పిల్లల హృదయంలో పడింది, వాళ్ళ అన్నకే ఎక్కువ ఇస్తున్నారు నాకు ఇవ్వట్లేదు, లేకపోతే ఇది కూడా చిన్నప్పుడు వాళ్ళలో పడ్డది పెద్ద భూతంలో తయారవుతుంది. సో పేరెంట్స్ ముందు ఇది గుర్తుపెట్టుకోవాలి, యువతకనే కాకుండా. సో ఈ 2 issues మొదలవుతాయి సార్ 5 years నుంచి మొదలు. సో టీచర్స్ చాలా బాగా ప్రేమగా చూసుకుని మంచి మార్కులు వస్తున్నాయని ఎంకరేజ్ చేస్తూ ఉన్న పిల్లలు పెద్ద ప్రాబ్లం లేదు సార్. కొంచెం 1 మార్క్ తక్కువ వచ్చినా ఇంట్లో పేరెంట్స్ చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. నీకు ఆ 1 మార్కే ఎందుకు రాలేదు, 99 వచ్చేసి అబ్బా అని ఎంకరేజ్ చేయడం అనేసి, ఆ 1 మార్క్ ఎందుకు పోయింది, వాడికి వచ్చేసింది నీకు రాలేదే, ఇలా అంటూ ఉన్నారంటే ఆ చిన్న హృదయంలో చాలా గాయాలు జరిగిపోతాయి. అవే ఇన్నర్ చైల్డ్ గాయాలని మనం చెప్తాం అనమాట. అది పెద్ద ఈ వయసు అయిపోయి ఆ తరం కూడా మారిపోయినా కూడా అది పోదు, వాళ్ళ పిల్లలకు క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతారు. కనుక అది చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. అదే చిన్న వయసు నుంచే మనం ధ్యానం నేర్పిస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 years నుంచే పిల్లలకి ధ్యానం నేర్పించేటువంటి పెద్ద విషయం అనుకోకర్లా. జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చోండి నాన్న, మీ యొక్క స్కూల్కి వెళ్ళే ముందు లేదా స్కూల్ నుంచి వచ్చినాక ఇలా 2 సార్లు, అట్లీస్ట్ 2 సార్లు మీరు ధ్యానం చేయండి కళ్ళు మూసుకొని. ధ్యానం అనే పేరు కూడా అక్కర్లేదు వాళ్ళకి. అలా అలవాటు చేసినప్పుడు ఫస్ట్ థింగ్ వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ చాలా బాగుంటుంది. సో దేన్నైనా టేక్ ఇట్ ఈజీగా తీసుకోగలిగే ఆ గుణం వస్తుంది వాళ్ళకి. అప్పుడు ఏమవుతుంది, ఫ్రెండ్స్లోనే ఏదన్నా చిన్న క్లాషెస్ వచ్చినా వీళ్ళే పెద్దరికం వహిస్తూ ఉంటారు. ధ్యానం చేసిన పిల్లల్ని చూడండి, 2 ఫ్రెండ్స్ ఏదన్నా పోట్లాడుకుని 2 తన ఫ్రెండ్సే, ఏమైంది ఇంతే కదా అని ఒక సొల్యూషన్ చూపిస్తారు, ఒక మాట ద్వారా చెప్పేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి వాళ్ళ అక్కని వాళ్ళ ఫ్రెండ్ ఎవరో స్టూపిడ్ అన్నారట, వాళ్ళక్క ఏడుస్తుంది. ఎందుకక్క ఏడుస్తున్నావు, స్టూపిడ్ అంటే నువ్వు స్టూపిడ్ అయ్యావా, స్టూపిడ్ అనుకున్న వాళ్ళు అనుకుంటున్నారు అంతే, అది నీది కదా అని ఒక చిన్న అమ్మాయి అన్నప్పుడు నేను విన్నాను అనమాట. అది ఎంత పెద్ద విషయం, నువ్వు అవ్వలేదు అనేసి వెంటనే వాళ్ళ అక్క కళ్ళు తుడిచేసి పద
ఆ టైం అయిపోతుంది, మళ్ళీ మన ప్లేయింగ్ టైం అయిపోయి మనం ఆడుకోవాల్సిన టైం ఫినిష్ అయిపోయి చదువుకోవడానికి వెళ్ళిపోవాలి కదా. ఆ అమ్మాయి ఏడిపిస్తే నువ్వెందుకు ఏడవటం, టైం వేస్ట్ అట్లా చెప్పి. అంటే ఒక ధ్యానం చేసే పిల్లలు ఇలా అద్భుతంగా ప్రతిదాన్ని అలా క్యాచ్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ చిన్న వయసులో ధ్యానం నేర్పించడం వల్ల మెయిన్గా ఇమ్యూనిటీ నుంచి బాగుంటారు. తర్వాత ఇదంతా అవుతుంది. తర్వాత రెండవది ఏంటంటే ఈ టీచర్స్ కూడా ఒకరికి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఒకలాగా, లేకపోతే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అట్లా చూడకుండా అందరూ నా పిల్లలు, అసలు స్టూడెంట్ అనేది లేదు. ఒక ఫాదర్ గానో మదర్ గానో అక్కడ ఉండి చేయగలిగితే ఇంకా అద్భుతం. అందుకనే టీచర్స్ పేరెంట్స్ కూడా ముందు ధ్యానం చేయాలి, పిల్లల్ని పెంచగలగాలి ముందు, వాళ్ళు అదంతా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఒక సర్టన్ ఏజ్ వస్తుంది, ఒక 5 years తర్వాత ఇక్కడ నుంచి ఇంకో చోటకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చి ఉండొచ్చు, స్కూల్ షిఫ్ట్ అవ్వచ్చు, ఊరు షిఫ్ట్ అవ్వచ్చు, సమ్వేర్ కొత్త ఫ్రెండ్స్, కొత్త వాతావరణం, అది వాళ్ళకి వెంటనే రిసీవ్ చేసుకోలేకపోతుంటారు. ఒక భయం క్రియేట్ అవుతుంది, కంఫర్ట్ ఉండదు, ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్, అవన్నిటి నుంచి మళ్ళీ ఫేస్ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా నువ్వు ఆ సమయంలో ఇంకా కొంచెం పెరిగారు కాబట్టి ఇంతకు ముందు ఒక 10 నిమిషాలు కూర్చుంటున్నారు, ఇప్పుడు ధ్యానాన్ని కాస్త పెంచి వాళ్ళకి ఇప్పుడు ఎదుగుతున్న వయసులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా చెప్పినా కూడా తీసుకోగలుగుతారు. కథల రూపంలో చిన్నప్పుడు చెప్పింది ఇప్పుడు కథలు కాకుండానే డైరెక్ట్ గా మీరు ఇంకా పెద్దవాళ్ళు అవుతారు, రేపొద్దున అన్న తర్వాత ఇలా ఉండబోతారు. కాబట్టి ఇలాంటి వీటిల్లో ఎలా అడ్జస్ట్ అవ్వచ్చో అని కొన్ని పేరెంట్స్ అలా గైడ్ చేయడం కానీ, సీనియర్ మాస్టర్స్ కానీ, ఈ సీనియర్ మాస్టర్స్ అంటే మళ్ళీ పెద్దవాళ్ళని అక్కర్లా, మన పైమా మాస్టర్స్ లాంటి వాళ్ళు, అక్క అన్నయ్య లాంటి వాళ్ళే వాళ్ళకి కనిపిస్తారు. వాళ్ళ చేత 4 ముక్కలు చక్కగా చెప్పిస్తూ అలా వాళ్ళని గైడ్ చేస్తూ ఉన్నప్పుడు. ఇంకొకటి, పిల్లల్ని క్రియేటివ్ వర్క్ లో ఎప్పుడైనా మనం ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాము, స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ చేస్తున్నాము, వాళ్ళకి మైండ్ ఖాళీగా ఉండే సమయం ఉండదు. ఇప్పుడు స్పోర్ట్స్ వాడుతున్నారు అనుకోండి, ఫిజికల్ గా వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ గేమ్ ఎలా ఆడదాము, ఇలా చెస్ అనుకోండి, లేకపోతే ఇంకోటి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. దాని మీద ఉత్సాహం వస్తూ ఉంటుంది, వాళ్ళకు కాంపిటీషన్స్కి వెళ్తుంటారు. కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో ఈ అట్మాస్ఫియర్ ఫస్ట్ ఉండాలండి. నువ్వు ప్రైజ్ తీసుకుని వస్తేనే నువ్వు గొప్పవాడివి, ప్రైజ్ రాకపోతే గొప్పవాడి లేదు. జస్ట్ నువ్వు అసలు ఆ కాంపిటీషన్కి వెళ్తున్నావు, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ నాన్న. ప్రైజ్ అనేది అతనికి వచ్చినా నీకు వచ్చినా ఒక్కటే. అలా ఎంకరేజ్ చేస్తూ పంపించామంటే వాళ్ళు బెస్ట్గా ఉంటారండి. ఈ పేరెంట్స్లో కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్ కానీ ఇలా ఉంది, ఎవరు విన్నరో వాళ్ళని మాత్రం ఫోకస్ చేస్తూ వాళ్ళని పెద్ద హెడ్లైన్స్ చేస్తారు. అక్కడ వరకు వచ్చిన వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోకపోగా పైగా చిన్న చూపు చూడడం, అలా చూడడం అనేది అస్సలు చేయకుండా ఉంటే యూత్ అనేది చాలా అద్భుతంగా ఎదుగుతుంది. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు, రేపొద్దున ఈ సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత వీళ్ళ భుజస్కంధాల మీద ఉంటుంది. వాళ్ళ బాల్యాన్ని మనం ఛిద్రం చేయకుండా ఉంటే చాలన్నమాట. మరొకటి, వాళ్ళు అందంగా ఉన్నారని కానీ, లేకపోతే బాగలేదని కానీ, నీ భాష బాగోదని చెప్పి, లేకపోతే నీ రైటింగ్ బాగలేదని చెప్పి డిస్కరేజ్ చేసి వాళ్ళ ఆత్మన్యూన్యత పెంచే బదులు వాళ్ళని కరెక్ట్ చేయడానికి ప్రేమతో కరెక్ట్ చేయాలి. ఎలా, నీ ఇంకా మంచి హ్యాండ్ రైటింగ్ కోసం నేను ఒక మంచి బుక్ ఇస్తాను నీకు, లేకపోతే ఇలా అలా దానిలో ఎలాంటి సజెషన్స్ ఉన్నాయో తెలుసుకుని మనం గైడ్ చేయగలగాలి. అలాగే ఇప్పుడు స్పోర్ట్స్ ఉన్నాయి, ఆ స్పోర్ట్స్లో నీకు నిష్ణాత లేదు, తల్లికో తండ్రికో, అలాంటి మంచి కోచ్ని పెట్టండి, లేకపోతే అలాంటి ప్లేసెస్కి మీరు తీసుకెళ్ళండి. వాళ్ళ కోసం మీరు టైం స్పెండ్ చేస్తున్నప్పుడు తెలియకుండా ఒక బాండేజ్ కూడా వస్తుంది. పేరెంట్స్ తోటి, అక్కతోటి, అన్నయ్య తోటి, ఇలా సిబ్లింగ్స్ తోటి కూడా ఒక బాండేజ్ వస్తుంది. కలిసి ఆడుతూ ఉంటారు, కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఈ బాధ, దుఃఖం అనేది దరి చేరదు. ఆ పక్కన ఒక ధ్యానం అనేది చెప్తూ కొన్ని విషయాలు వాళ్ళకి ఇలా ఉంటే మంచిది, ఇలా ఉండటం వల్ల నువ్వు ఇంకా హెల్తీగా ఉంటావు, ఇంకా హ్యాపీగా ఉంటావు. టెక్నిక్స్, ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తాయి, 10 years అప్పుడే పిల్లలకి కూడా ఎగ్జామ్స్ చాలా భయాలు ఉంటాయి. ఎగ్జామ్ అంటే ఫియర్ ఉంటుంది. నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా మాకేం ప్రాబ్లం లేదు, నువ్వు చాలా అద్భుతంగా చదువుతున్నావు, చిన్నప్పటి నుంచి చూస్తున్నావు, ఏది చెప్తా అది చక్కగా రిసీవ్ చేసుకుంటావు, ఎగ్జామ్ అనేది ఆడుతూ పడుతూ రాసిరా నాన్న. అలాగే ఎంకరేజ్ చేసిన పిల్లలు నిజంగా వాళ్ళు ఫస్ట్ మార్కులే తెచ్చుకుంటారండి. అంటే ఇలాంటి చేంజెస్ అది వచ్చినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మెడిటేషన్ చేస్తూ ఉంటారో ఎలాంటి చేంజ్, అంటే మానసికమైన చేంజ్లు అవ్వచ్చు, లేకపోతే శారీరకమైన చేంజెస్ అవ్వచ్చు, లేకపోతే వేరే పరిస్థితుల్లో ఉన్న చేంజెస్లో వచ్చినప్పుడు వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారని మీరు చెప్తున్నారు.
ఎస్. సో ఇప్పుడు కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే వీళ్ళు కొంతమంది ఉంటారు, అంటే వాళ్ళ ఫాదర్కి ట్రాన్స్ఫరబుల్ జాబ్, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తారు. ఈవెన్ నా విషయమే చెప్తాను. మా చిన్నప్పుడు మా ఫాదర్కి చాలా ట్రాన్స్ఫర్స్ అయ్యేవి. అంటే నేను ఒక 2-3 years ఒక ప్లేస్లో ఉంటే ఆ ఫ్రెండ్స్ అది ఏర్పరచుకుని, అక్కడ స్కూల్లో ఫ్రెండ్స్ అది ఏర్పడి, మా ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉండేవారు. తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోతే కనుక వేరే చోటుకి వెళ్తే మళ్ళీ ఫ్రెండ్స్ చేసుకోవడం. సో ఆ విధంగా మరి ఆ చేంజెస్ జరిగినప్పుడు ఆ పిల్లవాళ్ళలో చాలా మటుకు చేంజెస్ వస్తాయి. అంటే మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ చేసుకోవాలి, మళ్ళీ కొత్త ఆ ఒక ఎన్విరాన్మెంట్లో వెళ్ళాలి, కొత్త ఫ్రెండ్స్ దొరకడం, ఈ పాత ఫ్రెండ్స్ మళ్ళీ జ్ఞాపకం వస్తూ ఉంటారు. సో ఇలాంటి మార్పులన్నీ కూడా చాలా సంభవిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మరి పిల్లలు మరి చాలా ఎదుర్కొంటూ ఉంటారు. అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి, పెద్ద లేకపోతే వాళ్ళకి దానికి సెట్ అయిపోతారు. కానీ చిన్న పిల్లల్లో ఇలాంటి మార్పులు వచ్చినప్పుడు మళ్ళీ తల్లిదండ్రిగా మరి ఏం చేస్తే మంచిది అంటారు? ఎస్ సార్, ఎందుకంటే ఇలాంటి అందరు చాలా మోస్ట్ స్కూల్స్ మారుతారు లేదా ఊరు మారుతారు. ఇలాంటప్పుడు మెయిన్గా ఒక పక్క ధ్యానం, ఆ ధ్యానంలో ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచాలి పిల్లల్ని. మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాము, అక్కడ మంచి ఇంకా ఇంతకంటే అద్భుతమైన మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు, మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అక్కడ ఉండే ప్రదేశాలు మనం తిరగచ్చు. ఇలా కొన్ని మనం ముందుగా ప్లాన్ చేసి చెప్తూ ఉండాలి పిల్లలకి. అంటే బూస్ట్ చేయాలి వాళ్ళకి. అంటే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నా అన్న భయం కాకుండా కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు, కొత్త విషయాలు చూడొచ్చు, కొత్త ప్రదేశాలు చూడొచ్చు, అక్కడ ఫుడ్ ఎంతో బాగుంటుంది. ఇలా కొన్ని గైడ్ చేసుకుంటూ ముందు నుంచి ప్రిపేర్ చేయాలి పిల్లల్ని. ఎప్పుడు సడన్గా ఒక యాక్సిడెంట్ లాగా వెళ్ళకూడదు ఎక్కడికినో. చెప్తే భయపడతాడు, బాధపడతాడు అని ఇలా అనుకుని కొంతమంది మానేస్తారు. అది కాకుండా ముందు నుంచి ప్రిపేర్ చేయాలి. అలా ప్రిపేర్ చేస్తూ అక్కడికి వెళ్తున్నప్పుడు ఎంకరేజ్మెంట్ గానమాట. సో అలా తీసుకెళ్తూ అక్కడ ఇక్కడికంటే ఇంకా అద్భుతంగా చెప్తారు. స్కూల్స్ అంతా హయ్యర్ నాలెడ్జ్ దొరికే స్కూల్స్ ఉన్నాయి, అలాంటి మంచి స్కూల్లో నీకు సీట్ వస్తుంది, ఇట్లా చెప్పుకుంటూ తీసుకెళ్ళడం. రెండవది అక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు ఏ స్పోర్ట్స్లో అయితే ఉన్నారు, లేకపోతే ఏ కళలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు సౌత్ లో అయితే మనకి ఒక క్లాసికల్ మ్యూజిక్ దొరుకుతుంది, అక్కడికి వెళ్తే క్లాసికల్ టీచర్స్ ఉండరు. అట్లా లేదు సార్, అన్ని చోట్ల అక్కడ ఉండే ఓవరాల్ మొత్తం వరల్డ్కి వెళ్ళండి, మీకు సౌత్ ఇండియన్స్ ఎక్కడన్నా దొరుకుతారు, లేదా నార్త్ ఇండియన్స్ దొరుకుతారు. అక్కడ వాళ్ళు ఇక్కడికి కానీ ఇక్కడికి అక్కడ కానీ. ఇప్పుడు సౌత్ ఇండియన్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మనం కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాం అనుకోండి, మనం నార్త్కి వెళ్ళాం, అక్కడేమో మరి హిందుస్థానీయే దొరుకుతుంది అనుకుంటాం. కానీ అట్లా కాదు, అక్కడ ఉండే టీచర్స్ కూడా ఉంటారు. కాస్త మనం సెర్చ్ చేయగలిగితే, ఈ రోజుల్లో ఇంటర్నెట్ ఉంది సార్, ఏమీ పెద్ద ప్రాబ్లం కాదు. ఒక రోజుల్లో కష్టంగా ఉండేది. వాళ్ళకున్న స్పోర్ట్స్లో కానీ కళల్లో కానీ అది కట్ చేయకూడదు ముందు. అది కట్ చేస్తే కూడా ఏదో కోల్పోయిన ఆ భావన వాళ్ళలో వస్తుంది. ఖచ్చితంగా చేయకుండా అలాగే అక్కడుండే ఒక ఆర్ట్ ఉంటుంది కదా, ఇంకొక ఆర్ట్ కూడా వీళ్ళకి యాడ్ చేసుకుంటూ, టైం సరిపోదనేది లేదు సార్. టైం మేనేజ్మెంట్ అనేది అద్భుతంగా చేసుకోవచ్చు. అంటే కొంతమంది పేరెంట్స్ ఏంటంటే, ఇంకా హయ్యర్ క్లాస్కి వచ్చావు, నువ్వు ఇంకా చదువు మాత్రమే పెట్టుకోవాలి, నో స్పోర్ట్స్ నో ఆర్ట్ అట్లా చెప్పేస్తారు. ఇట్ ఈస్ టోటల్లీ రాంగ్ అనమాట. వాళ్ళ మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటూ కొత్త వాటిని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇలా చేస్తూ ఉండటం వల్ల వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు. ఇంకోటి కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటారు. అక్కడికి వెళ్ళగానే ఆ లాంగ్వేజ్, ఇప్పుడు కేరళ వెళ్ళారనుకో మలయాళం నేర్చుకుంటారు. మలయాళం పీపుల్తో నేను ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాను అంటే వాళ్ళు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుంటారు. లేదంటే కామన్ లాంగ్వేజ్ ఏదో హిందీయో ఏదో ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఒక లాంగ్వేజ్ మనకి బాగా వస్తుంటుంది. ఆ లాంగ్వేజ్ మీద గ్రిప్ వస్తుంది. దానికి సంబంధించి పుస్తకాలు చదవటం మొదలు పెడతాం. అక్కడున్న ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఇక్కడ ఎందుకు హ్యూమిడిటీ ఉంది, మన వైపు ఎందుకు డ్రైగా ఉంది, లేకపోతే ఇలాంటి సైన్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు పిల్లలు. సార్ ఎంత అద్భుతంగా నేర్చుకుంటారు. నేర్చుకోవడానికి వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని మనమే రేపించాలి. అలా అన్నమాట. అలాగే అక్కడున్న ప్రదేశాలు ఉంటాయి కదా, అవన్నీ చూపించాలి, నేచర్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మన వైపు గోదావరి ఇవన్నీ ఉన్నాయి, నదులు చూపించాం. అక్కడికి వెళ్తే సముద్రం ఉండుండొచ్చు. ఆ సముద్రం ఒడ్డుకు బీచ్గా ఇవి తీసుకెళ్తూ పిల్లలు బీచ్లో ఎంత అద్భుతంగా ఆడుకోవచ్చు ఇలాంటివి చూపించినప్పుడు ఇలా వాళ్ళు మెల్లగా ఇదవుతారు. ఇంకొకటి పిల్లలు ఫేస్ చేసేది స్కిన్ చూపించావు, లేదా నీ మార్క్స్ని చూపించావు, ఎదుటి వాళ్ళు నిన్ను తక్కువ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ సమయాల్లో కూడా పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా చూసుకుని, సో ఎక్కడ వీళ్ళు ఎందుకు దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారా, భయపడుతున్నారా గమనించుకుంటూ ఉన్నారంటే అంత ప్రాబ్లమ్స్ రావు. అక్కడ ఉన్నప్పుడు నీకు ఎంత మార్కులు వచ్చినాయి, ఇక్కడ వచ్చినప్పుడు ఎందుకు తగ్గిపోతున్నాయి, నీకు ధ్యాస లేకపోయింది, ఇట్లా కాకుండా
కొత్త ప్లేస్కి వచ్చారు, వాళ్ళు అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది అనేది గుర్తు పెట్టుకుని మనం చేయగలుగుతూ ఉండాలి. అలానే మళ్ళా టీచర్స్తో కూడా మనం మాట్లాడగలుగుతాం. వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, అలాంటి ఫ్రెండ్స్తో ఉండకూడదు ఎలా కాదు, వాళ్ళ దగ్గర నుంచి ఎంత చక్కగా నువ్వు గ్రాస్ప్ చేయగలగాలి. వాళ్ళలో ఒక గొప్ప పాయింట్ చూసావా, అమ్మాయి దగ్గర ఎంత గొప్ప ఆర్ట్ ఉందో చూసావా, అలా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో మంచిని చూపించగలగాలి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అలా వీళ్ళకి అలవాటు చేసినప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా సార్ వీళ్ళు ఎంతో అద్భుతంగా అందరిలోనూ మంచిని చూడడం అలవాటు అవుతుంది. ఇక్కడి నుంచి డైరెక్ట్ జాబ్ దాకా నేను చెప్తున్నాను, ఈ ట్రావెల్ మొత్తం ప్రతి వాళ్ళలోనూ మంచిని చూడగలిగే ఈ ఆర్ట్ లోను స్పోర్ట్స్ లోను ఉన్న వాళ్ళు ఆ తర్వాత స్కూల్స్ లో కూడా మీకు ఎలక్ట్యూషన్స్ లేకపోతే ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అని ఏదైనా ఉంటుంది అలా స్పోర్ట్స్ లో కానీ ఏది వాళ్ళకి వచ్చో వాటిలో ఎంకరేజ్ చేయాలి. ప్రైజ్ వచ్చిందా లేదా లేదో అలా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి స్టేజ్ ఫియర్ పోతుంది సార్. ఈ బేస్ రేపొద్దున ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మనం అనుకుంటా ఇప్పుడు చదువులకి ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఇవి ఇవ్వకూడదు అనుకుంటారు. కానీ ఒక లాంగ్వేజ్ ఉండటం వల్ల, ఒక ప్లేసెస్ మారటం వల్ల వాళ్ళు ఎన్విరాన్మెంట్ని అడాప్ట్ చేసుకోవటం అలవాటు అయ్యి ఆ తర్వాత ఆఫీస్లో ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా అడాప్ట్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక గ్రూప్తో వాళ్ళు వర్క్ చేయాలి, వాళ్ళు ఒక్కళ్ళే వర్క్ చేయడానికి ఉండదు, బాస్ని వాళ్ళు చెప్పిన మాటలు చెయ్యాలి, ఇలా ఎన్నో ఉంటాయి. అలాగే కాకపోతే కొత్త కంపెనీ మనమే ఒక బాస్గా తయారవ్వాలంటే మన దగ్గర ఉండే వాళ్ళ సబార్డినేట్స్ని ఎంత ప్రేమగా చూసుకోవాలి. ఇవన్నీ చిన్నప్పుడే పడతాయి సార్, బేస్ ఇలా ఉంటుంది అనమాట. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అంటే ఎలాంటి మార్పులు వాళ్ళలో సంభవిస్తాయి ప్లేస్ మారినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు అన్నది చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు ఈ యువత ఈ రీసెంట్ ట్రెండ్స్ చూస్తుంటే మనం యువతలో రీసెంట్ చేంజింగ్ ట్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఒక 30 సంవత్సరాల క్రితం ఉన్న యువతకి ఇప్పుడున్న యువతకి చాలా చేంజెస్ వచ్చాయి. మధ్యలో టెక్నాలజీ అనేది వచ్చేసింది. అంటే ఇప్పుడు ఒక మొబైల్స్ ఫోన్స్ కానీ సోషల్ మీడియా కానీ ఇవన్నీ కూడా రావడం వచ్చింది. అంచేత ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించే విధానాన్ని చాలా మారుస్తున్నాయి. ఈ వరకు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళు ఆడుకోవడానికి ఇచ్చేవారు, ఇప్పుడు వాళ్ళకి ఫోన్స్ కొనిస్తున్నారు, ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నారు. వాళ్ళు గేమ్సే ఆడుతున్నారో మరి ఎలాంటి వెబ్సైట్స్ చూస్తున్నారో ఇవన్నీ కూడా వాళ్ళకి మానసికంగా చాలా ఒత్తిడి తెస్తుంది. అలాగే వాళ్ళ అభివృద్ధిలో కూడా కొంచెం అవరోధం కలిగిస్తుంది. అంటే వాళ్ళు న్యాచురల్గా థింక్ చేసే విధానంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. సో ఈ చేంజ్ అవుతున్న ఈ ఒక టెక్నాలజికల్ ట్రెండ్స్కి తర్వాత ఈ చేంజ్ అవుతున్న వాళ్ళ ఆలోచించే విధానానికి మనం ఎలా ఎదుర్కోవాలంటారు, యాజ్ ఏ పేరెంట్గా, యాజ్ ఏ టీచర్స్గా? అలాగే ఎస్ సార్, ఏమంటే టెక్నాలజీని ఏది తప్పు అని చెప్పడానికి లేదు, దాని దగ్గర ఎంతో నాలెడ్జ్ అద్భుతంగా ఉంది. ఆ టెక్నాలజీని ఇంకా డెవలప్ చేసే అంత శక్తి వాళ్ళ దగ్గర ఉంది. ఒక గేమ్ ఆడారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇలాంటి ఒక గేమ్ క్రియేట్ చేయగలిగే ఇలాంటి ఒక క్రియేటివిటీ నీ దగ్గరికి రావాలి, దీనికోసం ఏం ఆలోచించచ్చో చూడు, ఇలాంటి ఒక ఇంజెక్ట్ చేస్తూ ఉన్నాం అనుకోండి. లేదా వాళ్ళు ఒక ఫిల్మ్ చూస్తున్నారు, ఆ ఫిల్మ్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, డైరెక్షన్ ఉంటుంది, లేకపోతే ఫోటోగ్రఫీ ఉంటుంది, ఆ రైటింగ్ ఉంటుంది, ఆ స్కిల్ మీ దగ్గర ఏదో ఉంది మన పిల్లల దగ్గర, మనకు తెలుసు. ఆ పిల్లల్ని అవును కదా ఈ సినిమాలో చూసినప్పుడు నువ్వే గుర్తొచ్చావు, నువ్వైతే ఎంత బాగా రాసేదానువు ఆ పాట అంటే, అట్లా ప్రతిదీ మనం ఒక హింట్ ఇచ్చేస్తూ వదిలేస్తే చాలు సార్. వాళ్ళు ఆ టెక్నాలజీని ఎంత బాగా ఉపయోగించుకుంటున్నారంటే అసలు అద్భుతాలు అనమాట. ఇప్పుడు యూత్తోనే ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లు కానీ లేకపోతే సినిమా ఫీల్డే కాదు, ఎనీ ఫీల్డ్ చూసుకున్నా యూత్ ఎంత బాగా ఉన్నారంటే ఇలా ఎంకరేజ్ చేయబడ్డ వాళ్ళు వీళ్ళందరూ తమని తాము సరిదిద్దుకుంటూనే తమలో ఉన్న టాలెంట్స్ని ఇంకా ఎక్స్ట్రాడినరీగా బయటకు తీస్తున్నారు. కూడా మన కెమెరామెన్ ఉన్నారు రాజ్ గారు, ఒక్కసారి నేర్పిస్తేనే మొత్తం నేర్చేసుకుని తీసుకున్నారు అన్నారు. ఎలా తీసుకుంటారు దీన్నే శ్రద్ధ సబూరి అంటాడు షిరిడి సాయిబాబా. ఒక్క విషయం మీద శ్రద్ధ వాళ్ళకి కలిగేలాగా ఒక్క విషయం మనం చెప్పంగానే మిగతా విషయాల మీద వాళ్ళు టైం తీసేస్తారు, ఒక దాని మీద ఫోకస్ చేస్తారు. ఆ ఫోకస్ చేసిన బట్టు వాళ్ళు ఎలా తీసుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో చెప్పినట్టు నేను ఒక మదర్గా మా అమ్మాయినే చెప్తాను. మా అమ్మాయి కాలేజ్లో పంజాబ్లో జాయిన్ అయింది, 6 monthsకి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మరి ఇంట్లోంచే క్లాసెస్, మరి తను తీసుకునే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్. ఆ సమయానికి వాళ్ళ అక్క కూడా ఇంట్లో ఉన్నారు. కనుక ఏమవుతుంది, తను ఒక మోడల్ని తయారు చేయాలి, అదే ఒక ఏదో క్రియేట్ చేసి ఆ మోడల్కి వేసి మేకప్ చేసి అదంతా కెమెరా ఇవన్నీ డిపార్ట్మెంట్స్ సెపరేట్ తీసుకుని ఒక ప్రాజెక్ట్
వాళ్ళు ప్రజెంట్ చేసి ఉండేవాడు. ఇక్కడ కరోనా టైంలో ఏమైంది, వాళ్ళ అక్కనే మోడల్ చేసుకుని ఓకే తనే మేకప్, తనే ఆ డ్రెస్ డిజైన్, ఇంకా టైలర్ దగ్గర కూడా వెళ్ళలేదన్నప్పుడు వాళ్ళే ఇద్దరు కూర్చుని ఏదో ఒక క్రియేటివ్ గా అమ్మ ఎట్లా చెయ్యాలి ఇలా చేసుకుని ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేసేసరికి దానికి హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. ఆ హైయెస్ట్ మార్క్స్ వచ్చినప్పుడు ఆ ఎంకరేజ్మెంట్ ఆమెకు వచ్చినప్పుడు వాళ్ళ అక్క ఆ చేసిన టైంలో తనలో ఉన్న టాలెంట్ ని ఒకటి గుర్తించింది. నువ్వు ప్రతిదాన్ని కలిపి రాయటం మొదలుపెట్టి పాయింట్స్ చేసావు చూడు, నేను ఇది చేసి ఇది చేసి ఇది చేయాలని, ఇది నీ దగ్గర చాలా బాగుంది అని ఎంకరేజ్ చేసినప్పుడు ఆ సమయాన్ని అనుకోకుండా ఒక మ్యాగజైన్ క్రియేట్ చేయాలనే వర్డ్స్ ఆ గ్రూప్ లో జరుగుతుండే అంట. ఆ యూనివర్సిటీలో అంతవరకు మ్యాగజైన్ లేదు. సో వై డోంట్ ఐ, నేనెందుకు చెయ్యకూడదు ఆ మ్యాగజైన్ ని, మ్యాగజైన్ కావాలంటే ఏమేం కావాలి ఇద్దరు కూర్చుని డిస్కస్ చేసుకుంటే అసలు దానికోసం ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చిందంటే సార్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు కాలేజ్ లో కొంతమంది లాక్ అయిపోయారు, వేరే వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఉన్న పిల్లలు కూడా లాక్ అయిపోయారు. అప్పుడు వాళ్ళకి ఒక గ్రూప్ లీడర్ గా వాళ్ళని వాళ్ళ ఊర్లకు పంపించడానికి బస్సెస్ రూట్ ఇలా మాట్లాడాలి, మినిస్ట్రీతో మాట్లాడాలి. ఓకే ఆ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళకి కోఆర్డినేట్ చేస్తూ లేదా టికెట్స్ ఇవన్నీ బుక్ చేయటంలో కాలేజ్ నుంచి స్టూడెంట్ నుంచి ఇక్కడ వరకు చేసిన ఆ కోఆర్డినేషన్ లో ఒక ఫోన్ కాల్స్ ఇవంతా తీసుకోవటంలో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఇక్కడ ఈ అమ్మాయి సజెషన్ చేసింది, ఇది నువ్వు ఎంత బాగా కోఆర్డినేట్ చేసావు, ఫస్ట్ ఇయర్ నువ్వు ఇప్పుడే గ్రాడ్యుయేషన్ లోకి వచ్చావు, సో ఇదే టాలెంట్ ని నువ్వు ఎంతో మందిని ఇంటర్వ్యూస్ ఫోన్ లోనే తీసుకుని ఆర్టికల్స్ రాయి, ఈ ఆర్టికల్స్ అలా ఓ 10 మందిని అరేంజ్ చేసుకో, 10 మంది 10 ఆర్టికల్స్ రాస్తారు, ఒక మ్యాగజైన్ అవుతుంది. ఇలా ఆమె ఎంకరేజ్ చేసిన తర్వాత మరి ఫోటోగ్రఫీ కావాలి లేకపోతే పర్మిషన్స్ కావాలి, ఇలా ఇన్ని చేసుకుంటూ కోఆర్డినేట్ చేసేసరికి ఒక మ్యాగజైన్ రెడీ అయ్యేదానికి రాత్రి పగలు, అంటే ఈ టెక్నాలజీని ఎంత బాగా యూజ్ చేసుకున్నారు సార్. పగలు వస్తే ఒక మ్యాగజైన్ బయటకు వచ్చేసరికి కాన్ఫిడెన్స్ ఎంత వస్తుంది సార్. ఆ మొత్తం 10 మంది గ్రూప్ లోనూ ఇది అందరికీ వచ్చింది. సో అది చూసి ఆ యూనివర్సిటీ వాళ్ళు ఎంతో మెచ్చుకుని మరి యూనివర్సిటీ తరఫున చేసా, మన డిపార్ట్మెంట్ తరఫున కూడా ఫ్యాషన్ డిజైన్ తరఫున కూడా ఒక మ్యాగజైన్ కావాలమ్మా, నువ్వే ఎడిటర్ నువ్వే బాస్, అదే అట్లాగా సోల్ అండ్ ఏదో అంటారు కదా. అలా ఆ 1 year 2 years లోపల ఒక 2-3 మ్యాగజైన్స్ ఆ యూనివర్సిటీకి తయారు చేస్తే ఆ ఇంటర్వ్యూస్ ఇవన్నీ మాట్లాడేవి ఇవన్నీ ఏమైనాయి అంటే ఇక్కడ ఈ అమ్మాయికి ఫస్ట్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్లు దొరికేసి ఇంటర్న్షిప్స్ అయిపోయినాయి. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మరి ఇంటర్న్షిప్ చేయాల్సిన అవసరం కూడా లేదు, లాస్ట్ సెమిస్టర్ వచ్చి జాబ్ లోనే జాయిన్ అయిపోవచ్చు. ఆ జాబ్ లో జాయిన్ అవటానికి ఇవన్నీ ఎంత ప్లస్ పాయింట్ అయినాయి అంటే సో స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయిపోయినాయి, లాంగ్వేజ్ ఇంప్రూవ్ అయిపోయింది. సో దాంతో డిమాండ్ వీళ్ళకి వచ్చింది, మాకు ఇంత శాలరీ కావాలి, మేము ఇంత టైం చేస్తామని చెప్పగలిగే స్థితికి వీళ్ళు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చింది సార్, వాళ్ళు ఆ మొబైల్లో ఆడుకుంటున్నారో లేకపోతే ఇదో కాకుండా వాళ్ళని అక్కడ వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తించగలిగి మా సిస్టరో బ్రదరో ఫాదరో సంబడి టీచర్ చాలా పెద్ద రోలు, టీచర్స్కి ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు చాలా అద్భుతంగా ఎదుగుతారు సార్. ఓకే, ఎస్, చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే ఎలా హిడెన్ టాలెంట్స్ అన్నీ కూడా మరి ఎలా బయటకు వస్తాయన్నది చెప్పలేం. అంటే వాళ్ళలో ఆ తపన ఉన్నప్పుడు, ఆ ఫైర్ ఉన్నప్పుడు, మీరు అన్నట్టుగా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ట్యాకిల్ చేసినప్పుడు వాళ్ళ కళలన్నీ కూడా బయటపడతాయి. సో అంటే మనం చాలా రకాలుగా అంటే ఇప్పుడు ట్రెండ్స్ అది చాలా చేంజ్ అవుతున్నాయి. మరి చాలామంది ఏంటంటే కనుక సిచ్యువేషన్స్ అంటే రకరకాల సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం బట్టి వాళ్ళ జీవితం ఉంటుంది. అంటే కొంతమంది ఫెయిల్యూర్స్ అన్నది మన విషయం మాట్లాడుకుందాం. ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, అదే రకరకాల చేంజెస్ మూలంగా చాలామంది ఆత్మహత్యకి దారి తీసుకుంటున్నారు. అంటే ఇంట్లో ఒక ఫోన్ కొనివ్వలేదు, మొబైల్ ఫోన్ కొనివ్వలేదు అనేసి కొంతమంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, మార్క్స్ సరిగ్గా రాలేదు, నేను తలెత్తుకోలేకపోతున్నాను అని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఇంకోళ్ళు. అలాగే ఒక రిలేషన్షిప్లో ఒక ఫెయిల్యూర్ చూసి కొంతమంది, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రి దెబ్బలాడుకుంటున్నారు, నాకు ఇంకా జీవితం ఏంటి, నేను ఏమవుతాను అని ఆలోచించుకుని వాళ్ళు డిప్రెషన్లో వెళ్తున్న వాళ్ళు కొంతమంది. సో ఇలాంటి రకరకాల సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ మధ్యన మనం సమాజంలో చూస్తున్నాం. సో ఇలాంటి ఈ ఒక జరుగుతున్న ఈ చేంజింగ్ ట్రెండ్స్ అనొచ్చు, చేంజింగ్ అట్మాస్ఫియర్లో, చేంజింగ్ సిచ్యువేషన్స్లో మరి ఒక యువత ఎలా ఎదుర్కోవాలంటారు? మొత్తం అన్ని క్వశ్చన్స్ ఒకేసారి వచ్చాయి. ఎస్ సార్, ఏమంటే నిజమే ఇది. సో విన్నర్సే అని కాదు, ఫెయిల్యూర్స్ ఉన్న ఎలా ఉంటాయంటే ఒక ఏమంటారు
యంగ్గా ఎదిగే టీనేజ్ వస్తుంది కదా, Yes. టీనేజ్ వచ్చేసరికి హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. ఆ హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పుడు నిజంగా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎన్విరాన్మెంట్ మార్చలేకపోతే మాత్రం ఆ బిడ్డ నిజంగా చాలా ప్రతికూల పరిస్థితులుగా ఎదుర్కొంటారు. ఎందుకంటే ఫ్రెండ్స్లో ఫ్రెండ్సే నువ్వు స్టూపిడ్, నువ్వు ఎందుకు పనికిరావు ఇలా అంటున్నప్పుడు ఆ బిడ్డ తనను నిజంగానే స్టూపిడ్ గానే ఆలోచిస్తుంటూ తన దగ్గర ఉన్న హిడెన్ టాలెంట్ ని అసలు గుర్తించకుండా ఉండి ఇలా చేసుకుంటున్నప్పుడైనా మనము కనీసం మన పక్కన ఉన్న ఫ్రెండ్కో మన అమ్మకో నాన్నకో ముందు విషయం తెలియచేయాలి, నాలో ఇలా ఫీలింగ్స్ ఉన్నాయి, నేను ఒక కష్టానికి లోనవుతున్నాను తెలియచేయాలి ముందు. ఆ తెలియచేయకపోవటం వాళ్ళ తప్పు అవుతుంది ఫస్ట్. రెండోది, ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మన బిడ్డను మనం గుర్తించలేమా? మన బిడ్డ ఈ రోజు అన్నం తినే బిడ్డ ఎలా హ్యాపీగా గంతులేసుకుంటూ ఉండే బిడ్డ వాళ్ళు డల్గా కూర్చొని తింటున్నారు, లేదా తలుపు వేసేసుకుని ఉంచుకుంటున్నారు, రూమ్ లోనే వండిపోతున్నారు, లేదా తక్కువ మాట్లాడుతున్నారు, లేదా ఏం చెప్పినా చిటపట్లాడుతున్నారు, మీరెందుకు నేను అడిగింది ఏది ఇవ్వరు, ఇలా ఏదో ఒకటి అంటున్నారు అన్నప్పుడు ముందు ఫ్రెండ్స్ పేరెంట్స్ అలర్ట్ అవ్వాలి. వై దే ఆర్ బిహేవింగ్ ఇట్లా, దాన్ని వెనకాల ఏదో కారణం ఉంది అని తెలిసి మెల్లగా వాళ్ళని ప్రశాంతంగా ఉన్న సమయంలో వెళ్ళి వాళ్ళలో ఉన్న కష్టం ఏంటి, వాళ్ళ దుఃఖం ఏంటి తెలుసుకోవాలి. అలాగే ఎదుగుతున్న వయసులో ఉన్నారు వీళ్ళు కూడా, అసలు నాకు ఎందుకు ఇలా అవుతుంది, నేను అప్పుడు ఇలా ఉన్నాను, చాలా ఆడుతూ పాడుతూ ఉండే నేను ఎందుకు అవుతున్నాను అనేది గమనించుకోవాలి. ఆ మూల కారణం దగ్గరికి వెళ్ళాలి సార్. ఆ మూల కారణం దగ్గరికి వెళ్ళిన తర్వాత మెల్లగా ఏదో అంటే తీగ లాగితే డొంక అంతా కదులుతున్నట్టు మనలో ఎక్కడ ఎప్పుడు పెట్టుకున్నా తెలుస్తుంది. తెలియకుండానే చిన్నప్పటి నుంచి ఎవరో నువ్వు నవ్వితే బాగాలేదనో లేకపోతే ఇదన్న దగ్గర నుంచి మొదలైనవి అన్ని లోపల ఉంటాయి. ఒక రకంగా మనం ధ్యానం చెప్తున్నాం కాబట్టి ధ్యానంలో కూర్చొని కూడా వాళ్ళు ప్రశ్నలు వేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ ధ్యానులైతే ధ్యానంలో కూర్చుని నేను ఎందుకు దీన్ని ఫేస్ చేస్తున్నానంటే క్లియర్ కట్ ఆన్సర్ వస్తుంది సార్. నీ లోపల ఒక ముళ్ళు ఉంది, ఈ ముళ్ళుని తీసిపడే, నువ్వు యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళని యాక్సెప్ట్ చేయి. నీకు ఇప్పుడు మార్కులు రాకపోతే ఏంటి, నువ్వేమైనా ఇదైపోతావా? మార్కులు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఎంతో గొప్ప సైంటిస్టులు అయిన వాళ్ళు, ఎంతో గొప్ప దివ్య పురుషులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్. ఫెయిల్ అయిపోయినంతరానే జీవితం అయిపోలేదు. అక్కడి నుంచి ఇంకొక కోణం ఏదో ఓపెన్ అవుతోంది. ఆ కోణం నీ లోపల ఏముంది, నీకు చదువు నచ్చలేదా అంటే నీలో ఇంకొక కోణం ఉంది అని నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవటం అనేది మొదటి పాయింట్ చేయాలి. సూసైడ్ అనేది ఏంటి సార్, ఎందుకు చేసుకోవాలి, అదే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఆ పేరెంట్స్ ఎంత కష్టపడతారు, దుఃఖపడతారు. తర్వాత ఒక ఆత్మ భూమి మీదకి రావడానికి ఎన్ని జరిగితే తప్ప ఈ భూమి మీదకి రాలేదు మనం. మనకి వచ్చిన అవకాశాన్ని ఇలా వేరే వాళ్ళు అన్న మాటలకి జరిగిన సిచ్యుయేషన్స్ కి యాడ్ చేసుకుని మనలో ఉన్న నిజమైన తత్వాన్ని మర్చిపోతే యూజ్లెస్ అయిపోతుంది, ఒక జన్మ వ్యర్థం అయిపోతుంది. అలా మనం రోల్ మోడల్ అయిపోతున్నాం ఎంతో మందికి. వాళ్ళు చేసుకోలేదా మనం చేసుకోలేమా అని. వాడు ఎదిగినట్టు నేను ఎదగాలని మనం ఇలాంటి రోల్ మోడల్ అవ్వాలి తప్ప ఇది కాదు. సో ఫస్ట్ ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా మొహమాట పడక్కల్లా, నాన్న నీకు కష్టం ఉందని చెప్పినప్పుడు వినలేని తల్లిదండ్రులు ఉంటే నేను చెప్తున్నాను పని కట్టుకొని. కొంతమంది పేరెంట్స్ నేను చూసాను సార్. సో ఇలా వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంటర్ ఎగ్జామ్స్, ఐఎమ్ ఫ్రీ బర్డ్ అనగానే అయిపోయినాయిలే వెనకాల ఎంసెట్ అయ్యి ఉంది, నోరు మూసుకుని కూర్చొని చదువుకో ఇదే అంటారు. ఓకే ఇవాళ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా లెట్ us సెలబ్రేట్ అని ఏదో ఒక మాట ఎంకరేజ్ గా అంటే చాలు, వాళ్ళు ఎంత ఫ్రీగా ఉంటారు. అప్పుడు నాకు హాయిగా పేపర్స్ చింపేసి ఎగరేసేసి వస్తారు, అమ్మయ్య ఎగ్జామ్స్ అయిపోయినాయి అనుకుని. కానీ వాళ్ళని డిస్కరేజ్ చేసే పేరెంట్స్ ఉన్న చోట తల్లి ఇప్పుడు తండ్రి ఉన్నాడు అనుకోండి, తల్లి ఇద్దరు ఒకలాగే ఉండరు, లేదా అమ్మమ్మ తాతయ్య లేకపోతే మామయ్య ఎవరో ఒకళ్ళన్నా వాళ్ళని హ్యాండిల్ చేయాలి సార్. మీ నాన్నకి నీ మీద అతి ప్రేమ, అందుకే ఇలా అన్నారు, ఆ ప్రేమను నువ్వు గుర్తించి ఇలా ఏదో ఒకటి వాళ్ళని చేసినప్పుడు వాళ్ళు ఇలా జరిగిపోతూ. సో ఎవరొకరు ఎంకరేజ్ చేయకపోవటం, వాళ్ళు గమనించకపోవటం వల్ల కూడా ఈ మిస్టేక్స్ జరుగుతున్నాయి సార్. తర్వాత ఇది మీరు చెప్పిన క్రమంలోనే ఈ మధ్యన ఏంటంటే కనుక ఈ వరకు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండేవి, అంటే చాలా పెద్ద ఫ్యామిలీస్ మీరు ఉన్నట్టుగా తాతగారు అమ్మమ్మ బాబాయిలు పిన్ని ఒక పెద్ద ఫ్యామిలీ కింద ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ హస్బెండ్ వైఫ్ ఒక పిల్లలు లేదా ఇద్దరు పిల్లలు ఈ నలుగురే ఉంటున్నారు. దాని మూలంగా కూడా వీళ్ళల్లో ఆ ఒక ఒత్తిడికి ఆ సూసైడల్ టెండెన్సీకి ఆ ఆత్మ న్యూన్యత భావానికి దారితీస్తుందేమో అని నాకు అనిపిస్తుంది మేడం. సార్ ఎంత న్యూక్లియర్ ఫ్యామిలీ అయినా సరే సరికి వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది.
అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, లేకపోతే ఫోన్లోనే అయినా సరే బాబాయ్ పిన్నితోనే ఎవరితోనో ఒకరితో వాళ్ళు క్లోజ్ అయ్యే ఉంటారు సార్, డెఫినెట్గా ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర కూడా మనం ఓపెన్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నా కూతురు ఉందంటే నాకంటే వాళ్ళ పిన్నికి ఇంకా ఎక్కువ క్లోజ్. ఓకే, నా దగ్గర చెప్పుకోలేని కూడా వాళ్ళకి పిన్ని చెప్పుకుంటుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళు క్లోజ్గా చెప్పుకుంటారు. మనం వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా మన బిడ్డల్లాగా చేరదీస్తూ వాళ్ళతో ఎక్కువ మాట్లాడగలిగినప్పుడు మా ఇంట్లో జరిగేది ఎక్కువ ఇదే అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నా పిల్లల్లాగే ఉంటారు. ఎందుకంటే మనం వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి ఫస్ట్. అప్పుడు మన పిల్లల్లో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికన్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఉపయోగపడతారు. ఆంటీ వాడికి ఇలా కష్టంగా జరిగింది, వాడు ఇబ్బంది పడుతున్నాడు అని తిని చెప్పగలుగుతాడు. మన ఆ ఫ్రీడమ్ ఆ పిల్లలకి కూడా ఇవ్వలేనప్పుడు ఆ పిల్లలు కూడా చెప్పలేరు. ఎందుకంటే మీరందరూ వేధవలు, తొట్టి గ్యాంగ్ ఇట్లా ఏదైనా ఒక మాట అన్నారంటే ఆ ఫ్రెండ్స్ కూడా మన దగ్గరికి రారు. సో పేరెంట్స్ కూడా ఉంటారు. అలాగే వీళ్ళు కూడా ఎలాంటి ఫ్రెండ్స్ని మనం చూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఈ వాళ్ళు ఎవరో నన్ను అన్నారు రానగానే వాడిని వెళ్ళి మనం వాయించేద్దాం రా పద అని ఒక ఫ్రెండ్ ఉన్నాడంటే అప్పుడు ఏమవుతుంది, ఒక వైలెన్స్ని ఎంకరేజ్ చేసే ఇదే ఉంది. కానీ దాన్ని వాడన్నా కూడా వాడిని ఎలా ప్రేమగా మనం హ్యాండిల్ చేయగలిగే సత్తా ఉందో అలా చెప్దామని ఏదన్నా ఒక ఎంకరేజ్మెంట్ చేసే ఫ్రెండ్ ఎవరిని చూజ్ చేసుకుంటున్నా అనేది మన చేతుల్లో ఉంది సార్. ఆ ఫ్రెండ్స్ని కానీ మన హృదయానికి దగ్గర ఉండే అత్తయ్య, పక్కింట, ఆంటీ ఎవరైనా సరే వాళ్ళతో కూడా మనం షేర్ చేసుకోగలగాలి. చేసుకుంటారు సార్ పిల్లలు, కానీ వాళ్ళు కూడా ఆ స్థితిలో ఉండకపోవటం వల్ల కూడా ఇది జరుగుతుంది సార్. ఓన్లీ పిల్లలదే తప్పు లేదు సార్ ఇక్కడ, నేను ఎప్పుడు అదే చెప్తుంటాను. ఎస్ మేడం. సో ఈ విధంగా మరి చేంజెస్ అన్నింటినీ కూడా ఎదుర్కొంటే బాగుంటుందంటారు. దీంట్లో తల్లిదండ్రి వాళ్ళది, తర్వాత వాళ్ళ చుట్టాల రోల్ కానీ, ఫ్రెండ్స్ రోల్ కానీ, ఇలా టీచర్స్ రోల్ కూడా ఉంటుంది అనేసి మీరు చాలా అద్భుతంగా చెప్పారు. అలాగే నెక్స్ట్ అంటే గేమ్స్, స్పోర్ట్స్ కానీ లేకపోతే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఒక యువత జీవితంలో మరి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు? ఎస్ సార్, ఏమంటే మనము ఈ జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేయడానికి వచ్చాం సార్. ఊరికే పరీక్షలు, చదువులు ఇది ఒక భాగం మాత్రమే. మనలో ఎన్నో ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ లోపల ఉన్నాయి. అందులో ఏదో చిన్నప్పుడు అన్నీ నేర్పించండి ఫస్ట్. అంటే మ్యూజిక్ నేర్పించండి, డాన్స్ నేర్పించండి, స్పోర్ట్స్ నేర్పించండి. కానీ దాంట్లో ఏదో ఒక దాంట్లో వాళ్ళలో ఉన్న ఒక టాలెంట్ మనకు తెలుస్తుంది. దాని మీద ఫోకస్ చేసి వాళ్ళు పంపిస్తూ ఉన్నప్పుడు, ఎంకరేజ్ చేస్తున్నప్పుడు, అవసరమైతే ఒక కోచ్ని పెట్టడం, లేదంటే మన ఊరే మారి ఇప్పుడు ఒక కోనేరు హంపినో లేకపోతే ఎవరైనా ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ వెనకాల వెళ్ళి వాళ్ళ జాబ్స్ కూడా రిజైన్ చేసుకుని ఇంకొక బిజినెస్ ఏదో చేసుకుంటూ అట్లా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎంతో ఉన్నారు. సో మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ అట్లా తీసుకెళ్తే మొదట్లో అంటే పిల్లలుగా ఉన్నప్పుడు ఆ స్పోర్ట్ మీదో లేకపోతే ఆ డాన్స్ మీదో ఆ మ్యూజిక్ మీదో వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్షణ కరెక్ట్ గా పర్సన్ దగ్గర ఇప్పిస్తే వాళ్ళు ఎంతో నిష్ణత పొందుతారు. ఈ చదువులు తక్కువ చదివినా కూడా వాళ్ళు తెచ్చుకున్న ఆ స్థితి ఉంటుంది. ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా ఎదిగే ఎంతో మంది ఉన్నారు కదా. ఆ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది సార్. ఇది ఈ కళలు అవన్నీ ఆత్మ నుంచి వచ్చిన తృప్తి సార్. ఆత్మతృప్తి అనేది దొరుకుతుంటుంది. ఇప్పుడు ఈ చదువులు, ఈ ఉద్యోగాలు ఇవన్నీ భౌతికమైన జీవితానికి ఉపయోగపడతాయి. కానీ మన ఆత్మ సంతృప్తి అనేది వీటి వల్లనే కలుగుతుంది. కనుక వీటిని ఖచ్చితంగా ఇవ్వకపోతే మనం మన పిల్లలకి ఇవ్వాల్సింది ఇవ్వలేదని అట్లా అర్థం. ఓకే అన్నమాట. ఎస్, చాలా అద్భుతంగా మరి ఎన్నో విషయాలు చెప్పారు మేడం. సో అంచేత ఈ చేంజింగ్ ట్రెండ్స్లో, అంటే ఈ చేంజింగ్ ట్రెండ్స్ అన్న ఈ విషయంలో మనం మాట్లాడుతున్న ఈ టాపిక్లో మీరు ఫైనల్గా మా ప్రేక్షకులకు ఇచ్చే మీ మెసేజ్ ఏంటి? ఎస్ సార్, ఇప్పుడు మనము మన పిల్లలకి ధ్యానం నేర్పించాము, మన పిల్లలకి ఎంకరేజ్ చేసాము, ఇది ఉంది. కానీ అందరు పేరెంట్స్ అలా లేరు, అందరూ ధ్యానం నేర్చుకున్న వాళ్ళు కాదు. సో వాళ్ళ యొక్క క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, ఐ మీన్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ లో పడిపోయి మనం తీసుకున్న దాన్ని తక్కువ అనుకుని వాళ్ళు మనల్ని డామినేట్ చేయడానికి నువ్వు చేస్తున్న తప్పు అని చూపిస్తుంటారు. కానీ నీకు తెలుస్తుంది అది తప్పు కాదు, ఇదే కరెక్ట్ అని నువ్వు తెలిసినప్పుడు నీది వదలద్దు. నీ దగ్గర ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని గానీ, లేకపోతే నీ దగ్గర ఉన్న టాలెంట్ ని గానీ, నీ యొక్క మార్కులు వస్తే వచ్చినాయి, నన్ను ఏదైనా ఈజీగా తీసుకుంటానని ఆ దృక్పథం కానీ ఏది మార్చుకోవద్దు. ఎవరో నేను డిస్కరేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేది గుర్తించిన రోజు వాళ్ళకి కూడా నీ ప్రేమను పంచు, వాళ్ళని కూడా నీ వైపు మళ్ళించుకో. అంతే తప్ప నువ్వు అటు మరిగిపోయి
నీ ఆత్మహత్యలకు దారి చేసి లేకపోతే ఆత్మన్యూన్యతకు దారి తీసి అనారోగ్యాలు పాలే దుఃఖాలు పాలవ్వద్దు. ఇదే సార్. ఎస్, ఎంతో అద్భుతంగా మరి యువతకి మరి ఎలాంటి చేంజెస్ అది వస్తున్నాయి, దానికి మరి ఎలా తల్లిదండ్రిగా లేకపోతే యాజ్ ఎ టీచర్గా మనం ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలి అనే అంశంపైన మరి ఎంతో అద్భుతంగా మీరు చెప్పడం జరిగింది. ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు మేడం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి. సో ఇది ఇవాల్టి చేంజింగ్ ట్రెండ్స్ గురించి మన ఒక ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్